ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పెద్ద పండుగ సంక్రాంతి. ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు దేశ విదేశాల్లో ఎక్కడ ఉన్నా సంక్రాంతిని మాత్రం సొంత ఊరిలో జరుపుకోవాలనే కోరిక ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లి పొరుగు రాష్ట్రాల్లో నివాసం ఉంటున్న వారు కూడా సంక్రాంతికి ఖచ్చితంగా సొంత ఊరికి వస్తారు. చక్కగా కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో కలిసి సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. అయితే సంక్రాంతి పండుగకు ప్రతి ఏటా స్కూళ్లు కాలేజీలకు సెలవులు ప్రకటిస్తారు. ఈసారి కూడా సంక్రాంతి సెలవులపై క్లారిటీ వచ్చింది. 2026 సంక్రాంతికి వారానికి పైగా సెలవులు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు సంక్రాంతి సెలవులపై క్లారిటీ వచ్చింది. జనవరి 10 నుంచి జనవరి 18 వరకు 9 రోజుల పాటు ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్లకు సంక్రాంతి పండుగ సెలవుల్ని ఫైనల్ చేశారు. జనవరి 19 నుంచి పాఠశాల తిరిగి ప్రారంభమవుతుందని చెబుతున్నారు. అయితే కాలేజీలకు సంక్రాంతి సెలవులపై క్లారిటీ రావాల్సి ఉందని అంటున్నారు. జనవరి 10 శనివారం రాగా రెండో శనివారం కావడంతో సెలవు. ఇక జనవరి 11 ఆదివారం వచ్చింది. జనవరి 18 కూడా ఆదివారమే. ఇలా సంక్రాంతి సెలవులు 6 రోజులు అనుకుంటే రెండో శనివారంతో పాటుగా మరో 2 రోజులు ఆదివారాలు రావడంతో 9 రోజులు సెలవులు వచ్చాయి. అయితే ఈసారి సంక్రాంతికి 9 రోజులు సెలవులు ఫిక్స్ అంటున్నారు. ఎలాంటి మార్పులు ఉండబోవంటున్నారు. జనవరిలో దాదాపు 14 రోజులు సెలవులు ఉన్నాయి. సంక్రాంతికి 9 రోజులతో పాటు జనవరి 4న ఆదివారం, జనవరి 23న వసంత పంచమి, జనవరి 24న రెండో శనివారం, జనవరి 25న ఆదివారం, జనవరి 26న గణతంత్ర దినోత్సవాలను కలిపితే 14 రోజుల వరకు సెలవులు ఉండే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం సంక్రాంతి సెలవులపై అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఇక తెలంగాణలో కూడా సంక్రాంతి సెలవుల విషయానికి వస్తే ఇక్కడ కూడా జనవరి 10 నుంచి జనవరి 15 వరకు సెలవులు ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. లేదంటే జనవరి 10 నుంచి 17 వరకు సెలవులు ఇస్తారా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే తెలంగాణలో చదువుతున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన విద్యార్థులు పండుగ కోసం ఊరికి వెళతారు కాబట్టి 17 వరకు సెలవులు ఇచ్చే అవకాశాలు లేకపోలేదంటున్నారు. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.